లియో టాల్స్టాయ్ అనే ఒక రష్యా దేశానికి సంబంధించిన ఒక కథలు రాసే వ్యక్తి ఉండేవాడు. लियो टॉल्स्टॉय करके एक रशियन पोएटर था. అయితే అతను ఎంత చక్కగా రాసేవాడంటే దానిలో ఆ కథలు వివరిస్తూ చివరికి దేవుని నీతిని చూపిస్తాడు. అందులో वो अच्छा से लिखता था और वो लिखित में गॉड का जो वचन है उसका सारांश निकाल के लेके आता था. तो वो भी ऐसा इंस्पायर हुआ. वो भी अतन కూడా దేవుని యొక్క कितना मुश्किल है हिंदी में एक बार आ गए. అయితే అతను కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా ఆ శర్మను బట్టి ఆ ప్రసంగాన్ని బట్టి ఎంతో ఇన్స్పైర్ అయ్యాడు అన్నమాట. క్రీస్తు చేసిన जो मुश्किल हो रहा है. हिंदी हिंदी आप हिंदी में तेलुगु. जीसस ने जो वचन बोला था उसको इंस्पायर होके उन्होंने बहुत सारा बुक्स लिखा है. तो అలాగే అమెరికన్ సివిల్ రైట్స్ ऐसा ही अमेरिकन सिविल राइट्स भी అమెరికన్ సివిల్ రైట్స్ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ద్వారానే వాళ్ళు పోరాడి అప్పుడు అందరికీ సమానత్వాన్ని తీసుకొని వచ్చారు. अमेरिका सिविल राइट्स भी गॉड का वचन का अनुसार अमेरिका में ఈక్వాలిటీ లేకే आए थे. 1950s to 1960s ఇలా జరిగింది అన్నమాట. అమెరికన్ సివిల్ రైట్స్ మూవ్మెంట్ అంటారు. हाँ वो है अमेरिका सिविल राइट्स मूवमेंट बोलता है. అయితే ఇంత వివరించాను. అయితే इतना सारा बताए थे. అయితే ఈ యొక్క ప్రసంగం ఏంటో ఎవరైనా చెప్పండి. ये जो वचन क्या है कोई बोल सकता है क्या? सर्मन ऑन द माउंट वो पहाड़ का प्रसंग पहाड़ी उपदेश पहाड़ का उपदेश है. సో కొండ మీద ప్రసంగం అనేది అంత నిజమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నదన్నమాట ఆ ప్రసంగానికి. वो पहाड़ का प्रसंग को बहुत इम्पोर्टेंस है. ఎందుకు అంత ప్రాముఖ్యంగా ఏంటంటే క్రైస్తవ జీవితాన్ని మొత్తం యేసుక్రీస్తు ప్రభువారు ఆ 3 అధ్యాయాలు 5, 6, 7 మత్తయి సువార్తలో అలాగా ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా అందులో పొందుపరచబడ్డాయి. मैथ्यूस में वो 5, 6, 7 अध्याय में बहुत सारा वचन क्रिस्त ने बताया था. సో అయితే మరి ఈ యొక్క మరి కొండ మీద ప్రసంగాల్లో ఒక ముఖ్యమైన ఒక అంశం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. वो पहाड़ का प्रसंग में एक मुख्य वचन है उसका बारे में आज अपन डिस्कस करेंगे. तो वो है वचन ఆ యొక్క వచనం ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. वो मैथ्यूस 6th chapter 33rd वचन है. కాబట్టి మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి. అక్కడ हिंदी में भी पढ़िए सिस्टर. इसलिए पहले तुम परमेश्वर के राज्य और उसके धर्म की खोज करो तो ये सब वस्तुएं भी तुम्हें मिल जाएंगी. అయితే ఇక్కడ చదువుకున్నటువంటి మాటలు మనం నెమ్మదిగా మరి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏమో చెప్తున్నారు जो पढ़ा वचन वो ध्यान से अपन समझने का कोशिश करेंगे. అయితే మొదటగా ఏమంటున్నారు, మొదట ఒకసారి మళ్ళీ చదవండి తెలుగులో. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. చాలా అక్కడ వరకు. అయితే ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, ఆ తర్వాత నేను అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. अपन पहले क्या करना, उनका राज्य को अपन ढूंढना है. जब अपन ढूंढेंगे अपन को जो चाहिए वो मिल सकता है. तो అయితే ఇక్కడ అవన్నీ మీకు దొరుకునని అంటున్నారు కదా, అవన్నీ ఏంటి? जो चीज़ बताया वो क्या है, जो मिलने वाला चीज़ अपन उनको अगर ढूंढने से अपन को क्या मिलता है. तो అయితే అవి ఏంటంటే మత్తయి సువార్త అదే అధ్యాయంలో కొంచెం వెనక్కి వెళ్తే 6వ అధ్యాయంలో 25వ వచనం ఒకసారి చూద్దాం. లేదా 25 లేదా 31 ఏదో ఒక వచనంలో ఆ సంగతులు ఏంటి అక్కడ రాయబడి ఉన్నాయి. సేమ్ చాప్టర్ 25th గాని లేదా 31st వర్స్ గాని రెండు చదవండి. 25th వర్డ్ अपन एक बार 25 ఓవరాల్ గా ఉంటది, 31st సమ్మరైజ్ అన్నమాట. అందువలన నేను మీతో చెప్పుదునేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడ, అవి విత్తవు కోయవు. అవన్నీ అవసరం సిస్టర్, జస్ట్ అంతవరకే. 25th వర్స్ పढ़िए सिस्टर. 25. इसीलिए मैं तुमसे कहता हूँ कि अपने प्राण के लिए यह चिंता न करना कि हम क्या खाएंगे और क्या पिएंगे, और न अपने शरीर के लिए कि क्या पहनेंगे. क्या प्राण भोजन से और शरीर वस्त्र से बढ़कर नहीं? वैसे 31st वर्स भी पढ़िए.
इसीलिए तुम चिंता करके यह न कहना कि हम क्या खाएंगे या क्या पिएंगे या क्या पहनेंगे। उसका बाद 30 सेकंड ऐसा नहीं, उसी में ये अन्य लोग उसका, क्योंकि अन्य जातियां इन सब वस्तुओं की खोज में रहते हैं, पर तुम्हारा स्वर्गीय पिता जानता है कि तुम्हें इन सब वस्तुओं की आवश्यकता है। బస్ అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అవి వేటి గురించి ఇప్పుడు యేసుప్రభు వారు స్పష్టంగా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఏవి మీకు కావాలో అవి ఆయన తర్వాత ఇస్తానని చెప్పి మరి ఆ యొక్క 6వ అధ్యాయం 33వ వచనంలో ఉన్నటువంటి ఆ మాట, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడదు. సో అప్పుడు అవన్నీ ఏంటంటే ఇక్కడ మనం చదివితే మొదటేంటి మరి వస్త్రాల గురించి, దాని తర్వాత తాగటం గురించి, లేదా తర్వాత తినటం గురించి, వాటి గురించి ఇక్కడ ఎక్కువగా చింత ఉన్నట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. చూడండి ఏం తిందుమో जो चीज़ इधर लिखा है, आप लोग सिर्फ प्रार्थना कीजिए, क्या खाएंगे क्या पहनेंगे इसका बारे में सोचिए मत, जो देना है हमको मालूम है, सिर्फ आप लोग प्रार्थना कीजिए करके प्रभु वचन में बोल रहा है. ప్రార్థన అదే ఓకే. అయితే ఇక్కడ మరి మనం గమనించినట్లయితే అవన్నీ కూడా తర్వాత వస్తాయని అంటున్నాడు. మరి ఇవన్నీ కూడా అంటే అప్పట్లో మరి ఆహారము, మరి పానీయము, వస్త్రాలు అవి చాలా ఘనంగా ఎంచాడు, ఎందుకంటే అదంతా ఖరీదు అంత విలువైనవిగా ఉండే ఆ రోజుల్లో బైబిల్లో రాయబడిన కాలంలో. पुराना टाइम में ये सब लोगों को मिलता नहीं था. लोग सोचता था हमको खाना मिले, हमको कपड़ा मिले और पीने के लिए पानी मिले. ये प्रभु बोल रहा है प्रार्थना करने से ये सब मिलेगा. उनका प्रार्थना में मान लोगे తర్వాత. तो ये सब चीज़ आपको पहले प्रभु दे सकता है. मैं भी हिंदी में चला गया, क्या करें, मुश्किल हो रहा है. एक बार हिंदी आदत पड़ गया तो बहुत मुश्किल हो रहा है. అయితే మరి ఈ యొక్క విషయాలు ఆ రోజుల్లో ఇవి దొరకడం కూడా మనుషులకు చాలా కష్టంగా ఉండేవి. ఇవి ఎంతో విలువైనవిగా ఉండేవి. ఇది మన ఇవి మామూలుగా బేసిక్ నీడ్స్ అంటాం యాక్చువల్గా. ये सब है आदमी लोग को जीने का जरूरत है, ये बेसिक नीड्स है. वो बहुत उस टाइम में बहुत सारा लोगों को ये सब नहीं मिलता था. అయితే మరి ఇవి ఈ రోజుల్లో మనం చూసుకుంటే వీటికంటే ఇంకా ఎక్కువగా మనకి ఎన్నో అవసరాలు ఉన్నాయి. अभी का जीवन काल में इससे भी अपन को ज़्यादा जरूरत का नीड्स है. అంటే ఇప్పుడు చాలా మందికి ఫస్ట్ అంతకంటే ముందు సెల్ ఫోన్ అవసరం. अभी सब लोग ఏ సెల్ ఫోన్ వాడాలి చింత, ఏం తిందుమో త్రాగుమో అనుకుంటారు కదా, అలా ఏ సెల్ ఫోన్ కొనాలి. अभी सब लोग सोचता है खाने के बारे में नहीं सोच रहा है, क्या खाएंगे क्या पिएंगे वो नहीं सोच रहा है, क्या खरीदेंगे क्या गैजेट रखेंगे, इसके लिए ज़्यादा आजकल सोच रहा है. ఏ కార్ కొందాము, ఎక్కడ ఇల్లు కొందాము, कहाँ घर खरीदेंगे, कौन सा कार खरीदेंगे, इसी का बारे में लोगों सोच रहा है. ఇంకెంత ఆస్తిని సమకూర్చుకుందాము, ఎక్కడెక్కడ స్థలాలు కొందాము, कितना और प्रॉपर्टी कमाएंगे और प्लाट्स कहाँ खरीदेंगे, इसी का बारे में लोगों का मन घूम रहा है. అయితే వీటన్నిటి గురించి ఎవరు ఎక్కువ ఆలోచిస్తారంటే వాక్యం ఏం చెప్తుందంటే అన్ని జనులు వాటి విషయమే ఆలోచిస్తారు. ये सभी के लिए कौन सोचता है, जो अन्य लोग हैं वही लोग इसी का बारे में ज़्यादा सोचता है करके वचन में लिखा है. అయితే ఒక విషయం మనం ఆలోచిద్దాం. एक विषय में अपन सोचेंगे. అదేంటంటే ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు, ముందే ఆయన రాజ్యాన్ని నీతిని వెతకమంటున్నాడు. प्रभु क्या बोल रहा है, पहले उनका राज्य और उसका नीति, उनका नीति के लिए नीति ढूंढने के लिए बोल रहा है. మరి అవి చేస్తేనే తర్వాత మీకు కావాల్సిన అన్ని ఇస్తానని అంటున్నాడు. जब अपन उनका राज्य और उनका नीति ढूंढेंगे और बाकी जो चीज उनको चाहिए वो मिलेगा करके प्रभु बोल रहा है. ఎందుకు ప్రభు అంటున్నాడు, ముందే ఇవ్వచ్చు కదా. क्यों प्रभु ऐसा बोल रहा है, वो पहले दे सकता है ना. ముందే ఎవరికైనా అనారోగ్యంతో ఉన్నారు పాపం, వాళ్ళకి అనారోగ్యం నుంచి స్వస్థత ఇవ్వచ్చు కదా. कोई बीमार है, उनको बीमार क्यों पड़ा, वो पहले ही उनको चंगाई दे सकता है. అలాగే బాగా బీద స్థితిలో ఉన్నారు, ఆయన వెంటనే వాళ్ళకి మంచి ధనాన్ని లేదా వ్యాపారాన్ని ఏదో ఒకటి సమకూర్చి వాళ్ళని ఉన్నత స్థితిలోకి తీసుకొని రావచ్చు కదా. कोई गरीब स्थिति में है, उनको गरीब में प्रभु ने क्यों डाला, उनको पहले से अच्छा स्थिति में रख सकता था. అంటే మొదటి నుంచి అంటే నా ఉద్దేశం ప్రభుని నమ్ముకున్న వెంటనే
पहले से मीन्स प्रभु को जब जानकारी लिया है उसी टाइम से उनको जो चीज चाहिए प्रभु पहले से दे सकता था। మరి మొదట ఇచ్చేసేయచ్చు కదా, మొదట ఇచ్చేస్తే పాపం ఆరోగ్యం లేకుండా ఇబ్బంది పడుతున్నాడు, డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్నాడు, తిండి లేకుండా ఇబ్బంది పడుతున్నాడు। प्रभु पहले दे सकता था उनको, मतलब बीमारी पड़ रहा था, उनका खाने के लिए कुछ नहीं था, प्रभु को जानकारी हुआ तो भी ये सब उनको नहीं मिल रहा था। మరి ఇవన్నీ ఇచ్చిన తర్వాత సంతోషంగా అప్పుడు దేవుని రాజ్యాన్ని నీతిని మనం వెంబడిస్తాం కదా, ఇంకా మనకు కావాల్సిన అన్ని దేవుడు ఇచ్చేసాడు। वो भगवान क्रिस्तु ने ये सब अगर दे दिया होता, अपन इस लोक में मतलब इस संसार में नहीं पड़ता, पहले से प्रभु का साथ में अपन जीवन जीता है। కానీ దేవుడు ఇవ్వడు, लेकिन भगवान ने पहले नहीं देता है। ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ, वो एक एग्जाम्पल मैं बोलता हूँ। ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, एक छोटा सी बच्चा है, అక్షయ్ని తీసుకోండి। फॉर एग्जाम्पल अक्षय है। అక్షయ్కి లేదా పెద్దవాళ్ళగా లేదా తండ్రిగా లేదా తల్లిగా अक्षय का माता पिता का लेके है। మేము ఒకవేళ అక్షయ్కి 2 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి వెళ్ళి తిరిగి నాన్న అని చెప్పిస్తామా? अपन उनको कुछ पैसा दे के जाके घूम के आओ करके हम लोग दे पाएंगे क्या? लाखों का पैसा दे के भेजेंगे क्या बाहर? लाखों का पैसा दे के उनको भेजेंगे क्या बाहर? చిన్న పిల్లవాడికి లక్షల్లో డబ్బు ఇచ్చి మనం బయట పంపుతామా? ఎందుకు పంపం? छोटा बच्चे को पैसा दे के अपन क्यों नहीं भेजता है बाहर? क्यों? ఎందుకు? क्यों? वेस्ट कर देता है। అంటే తను ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు, తర్వాత ఎదుటి వాళ్ళ వల్ల ఎటువంటి హాని జరుగుతుందో మనకు తెలియదు, ఎందుకంటే ఎదుటి వాళ్ళ నుంచి వచ్చే దాడిని తట్టుకునే శక్తి పిల్లవాడికి లేదు। अगर पैसा देकर उनको भेजेगा तो उसको कैसा कंज्यूम करना है उनको मालूम नहीं है, और जो आगे का लोग है वो जो पैसा देख के उनको क्या चोट पहुंचा सकता है, क्या नष्ट उनको कर सकता है, अपन एस्टिमेट नहीं कर सकता है। అందుకే ఎదిగిన వాళ్ళు మాత్రమే డబ్బుని కానీ లేదా ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ దేనైనా కూడా వాళ్ళు చక్కగా హ్యాండిల్ చేయగలరు। इसलिए जो परिपक्व रहता है वही पैसा कैसा खर्चा करना है और कौन सा रास्ता में जाना है, कहाँ जाना है, ये सब उनको पता चलता है। అదే విధంగా जैसे ही है మరి మనం కూడా విశ్వాసంలో अपन भी विश्वास में ఆ విధంగా మరి ఒక స్థాయికి ఒక ఎదిగే ఒక స్థితికి రాకుండా एक स्थाई में मतलब एक लेवल में विश्वास में एक लेवल में आने का बाद ही అప్పుడే ప్రభు మనకి ఏమేమి అవసరం అవన్నీ కూడా తీర్చుకుంటూ వస్తాడు। भगवान ने अपन को जो चीज चाहिए अपन को देता है। అలానే మరి ఎవరికి అలాగా ముందు ప్రభు నమ్ముకున్నట్టునే చాలా మందికి చాలా జరిగిపోతున్నాయని కూడా అంటారు। वो बहुत लोग है क्रिस्तु में आने के बाद बहुत सारा चंगाई उनका मिला है करके बहुत लोग बोलता रहता है। కానీ అది ఆ యొక్క భక్తి బహుశా వాళ్ళు వెంట వెంటనే స్థిరపడొచ్చు, వెంట వెంటనే మంచి మంచి స్థాయికి వెళ్ళొచ్చు। वो जो भक्ति है वो मतलब जल्दी जल्दी उनको सारा चीज मिल सकता था, అయితే కానీ అది ఎక్కువ కాలం నిలవదు। लेकिन जो मिला है वो ज्यादा टाइम वो नहीं रुक पाएगा। ఎక్కువ కాలం నిలవదు కాబట్టి వాళ్ళ విశ్వాసం కూడా ఎక్కువ రోజులు నిలవదు। तो जैसे वो नहीं रुकता है उनका विश्वास भी ज़्यादा टाइम वो मतलब विश्वास में नहीं रह पाएगा। ఒక చక్కని ఉదాహరణ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఈ సమయంలో। एक एग्जांपल बोलने के लिए मैं कोशिश कर रहा हूँ। అయితే మేము విశాఖపట్నంలో ఉన్నప్పుడు हम लोग जब వైజాగ్ में था, ఎక్కడైతే నేను మందిరానికి వెళ్తూ ఉన్నానో जहाँ हम लोग चर्च जाते थे, అక్కడ ఒక అబ్బాయి ఉండేవాడు। वहाँ एक लड़का था, అబ్బాయి పేరు పైడి రాజు। उनका नाम है पैडराजू है। అయితే ఈ అబ్బాయి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మ వాళ్ళ ద్వారా ఎలాగో మరి మొత్తానికి మందిరానికి వస్తున్నాడు। वो कैसे जाना पता नहीं है, वो प्रभु को जान के वो चर्च में आ रहा था। అయితే నేను వెళ్ళిన దగ్గర నుంచి నేను మొదట వివాహం లేకుండా వెళ్ళిన దగ్గర నుంచి అతను చూస్తానని చర్చ్కి వచ్చేవాడు। मैं जब से जा रहा हूँ उनको देख ही रहा था, वो चर्च आना मैं देख रहा था। అయితే వాళ్ళ తమ్ముడు ఆ అబ్బాయికి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది। उनको भैया को आर्मी में नौकरी मिला था। అయితే ఈ అబ్బాయికి మాత్రం ఏది రాస్తున్నా సరిగ్గా రావట్లా। ये जो राजू है उनको जो भी कंपटीशन एग्जाम लिख रहा है वो क्वालिफाई नहीं हो पा रहा था। సరే ఇంకా ఎగ్జామ్స్ విడిచిపెట్టి ఏం చేశాడంటే ఒకసారి సింగపూర్కి వెళ్దామని ప్రయత్నించాడు।
वो अभी क्या कंपटीशन एग्जाम्स छोड़ करके एक बार सिंगापुर जाने के लिए कोशिश किए थे మరి ఇంకొకసారి దుబాయ్కి వెళ్దామని ప్రయత్నించాడు. और एक बार दुबई जाने के लिए कोशिश किए थे. మరి ఇలా వెళ్ళబోతున్నాను ప్రార్థన చేయండి అని వచ్చి చర్చికి ప్రార్థన చేయించుకున్నాడు ఏమో. वो मैं उधर जा रहा हूँ इधर जा रहा हूँ बोल के चर्च में बोल के प्रार्थना करवाता थे. అయితే ఒకసారి ఆ రోజు నేను చర్చిలో లేను కానీ ఆ అబ్బాయి చర్చిలో సాక్ష్యం కూడా చెప్పాడంట. एक दिन मैं चर्च में नहीं था. वो अपना गवाही भी दिए थे. ఏమని సాక్ష్యం చెప్పాడంటే ఆయన చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడంట. वो गवाही में क्या बोला था, वो बचपन से एक लड़की को प्यार कर रहे थे. అయితే ఆ అమ్మాయి కూడా వాళ్ళ పక్కింటి అమ్మాయి నర్సుగా పనిచేస్తారు కేర్ హాస్పిటల్. वो भी उनका घर का बगल का ही लड़की थे, वो नर्स का काम करते थे. और మళ్ళీ ఇంకా అమ్మాయి అన్యురాలు. वो है अन्य क्रिस्त को मतलब जानता नहीं थे. అయితే ఆ అబ్బాయి ఏమని సాక్ష్యం చెప్పాడంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను మీరు అందరూ ప్రార్థన చేయండి అని చెప్పాడు. और वो क्या गवाही दिए थे, वो चर्च में वो लड़की को मैं शादी करवाने वाला, मेरे लिए प्रार्थना कीजिए हमारा शादी के लिए. ఎందుకంటే ఆ అబ్బాయి ఏదో ఒక ఉద్యోగం వచ్చి స్థిరపడితే కానీ వాళ్ళు పెళ్లి చేయడానికి సిద్ధంగా లేరనమాట అమ్మాయి తరఫున. वो लड़की का साइड का जो पेरेंट्स है, ये कोई नौकरी में सेट होगा तो शादी करेंगे करके वो लोग सोच रहा था. అయితే అవేవి వర్కౌట్ అయిపోతుంటాం. इनका जो भी प्रयत्न है वो सफल नहीं हो रहा था. ఫైనల్ గా అబ్బాయి ఏం చేశాడంటే फाइनल में वो क्या किए थे, అబ్బాయి యేసు ప్రభువుని విడిచిపెట్టేసి चर्च को छोड़ दिए थे. దేవుని మందిరానికి రావటం మానేశాడు. चर्च को आना छोड़ दिए थे. ఎందుకని అంటే वो किस लिए है, దేవుడు నా ప్రార్థన వినట్లేదు. क्रिस्तु ने मेरा प्रार्थना नहीं सुन रहा है, నాకు కావాల్సిన ఏది ఇవ్వట్లేదు. मेरे को जो चीज चाहिए वो नहीं दे रहा है करके उनका दिमाग में అక్కడికి వెళ్దాం అనుకున్నాను ఇక్కడికి వెళ్దాం అనుకున్నాను అటు చేద్దాం ఏది కూడా ముందు కలిసి రావట్లేదు. उनका बहुत सारा अटेम्प्ट्स है, वहाँ जाएंगे यहाँ जाएंगे करके कोई भी सक्सेस नहीं हो रहा था. అందుకని ఇంకా ఫైనల్ గా ఏమనుకున్నాడంటే దీనికి కారణం ఈ భక్తిలో ఉండటమే అని చెప్పి భక్తి वो अल्टीमेटली क्या सोचा था, मैं किस लिए सक्सेस नहीं हो रहा हूँ, मैं चर्च जा रहा हूँ और मैं इस रास्ता में जाने से मैं सक्सेस नहीं होऊंगा करके उनका दिमाग में आ गया. అయితే మొత్తానికి దేవుని విడిచిపెట్టేశాడు. वो चर्च आना छोड़ दिए थे. ఆ తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు. वो लड़की को शादी किए थे, హైందవ వివాహం చేసుకున్నాడు. हिंदू मैरिज किए थे. మరి బొట్లు అన్ని పెట్టుకున్నాడు, కుంకుమలు అన్ని ఇంకా అన్ని ఉంటాయి కదా, విగ్రహారాధన పూజలు అన్ని చేస్తున్నాడు. विग्रहाराधन और जो भी हైందవ लोग करता थे वो काम कर रहा था वो. అయితే దేవుడు మరి ఆయన దగ్గరికి వచ్చి అలాగ వేషాలు ఇస్తే ఆయన ఊరుకోడు కదా. गॉड ने ऐसा एक बार चर्च में आके फिर मन बदल के जो पुराना रास्ता में जाएगा तो गॉड ने उनको छोड़ेगा नहीं. तो అయితే మరి దేవుడు భయంకరమైన శిక్ష ఆ కుటుంబానికి వేశాడు. उनको बहुत शिक्षा दिए थे. ఏమైందంటే వాళ్ళ నాన్నగారు అలా పెళ్ళైన అలా అతను మారిపోయి పెళ్లి చేసుకున్న 3 నెలలకి వాళ్ళ నాన్నగారు చనిపోయారు. जैसा वो शादी किया, शादी होने का 3 महीने का बाद उनका पिता गुजर गए थे. 3 మహిళ 3 నెలలు అంతే, ఎక్కువ టైం లేదు. 3 ही महीने में उनका पिता गुजर गए थे. ఆయన కూడా వాళ్ళ నాన్నగారు కూడా అంతకుముందు బీడీ తాగేవాడు. उनका फादर भी स्मोक करते थे. ఆయన కూడా దేవుని బాప్తిజం తీసుకున్నాడు. वो भी बपतिस्म लिए थे. మందిరానికి కూడా వచ్చేవాడు. चर्च में आता रहता था. కానీ దేవుడు అలాగా బతికిస్తూ వచ్చాడు. भगवान ने उनका जीवन ऐसा जी रहा था. కానీ ఎప్పుడైతే ఈ దేవుడే నాకు అక్కర్లేదని వెనక్కి వెళ్ళిపోయాడు, जब वो क्रिस्तु मेरे को नहीं चाहिए करके पीछे हट गए थे, అప్పుడు వెంటనే ఇంకా దేవుని యొక్క ఉగ్రత ఏంటో రుచి చూసాడు. वो जो गॉड का उग्रत उनका परिवार का ऊपर आ गए थे. అయితే ఈ పిల్లవాడు మరి ఏది ప్రయత్నించినా ఎందుకు కలిసి రావట్లేదు? वो बच्चा ने जो भी अटेम्प्ट किया है वो सफल क्यों नहीं हो रहा था? ఎందుకు అవ్వట్లేదు? ఎందుకంటే అతడు దేవుడు ఏమన్నాడు ఆయన చెప్పినట్టుగా చేయకుండా నీ ఆలోచన ప్రకారంగా నేను ఇలా చేద్దాం అనుకుంటాను, నేను ఈ వ్యక్తిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాను, నేను ఇక్కడికి వెళ్దాం అనుకుంటానని నీ ఆలోచనలో నేను ఉన్నావు, కానీ దేవుని చిత్తాన్ని ఎప్పుడైనా అడిగావా? वो सफल क्यों नहीं हुआ था? वो चर्च जा रहा है फिर भी गॉड को वो प्रार्थना नहीं कर रहा था, मतलब ठीक से नहीं कर रहा था. उनका मनमानी कर रहा था. उधर जाएंगे इधर जाएंगे, उनको शादी करेंगे, ऐसे ही उनका मन में था. प्रभु का इच्छा करने के लिए उनका मन नहीं था, इच्छा को पूछने का मन नहीं था. దేవుని యొక్క చిత్తాన్ని ఏంటో తెలుసుకోవడానికి ఆ అబ్బాయికి మనసు లేకుండా పోయింది. అందుకనే తను ఏదో ప్రయత్నించినా ముందుకు రాలేదు. वो गॉड का इच्छा क्या है वो नहीं जान पाया.
इसलिए गॉड ने उनको एक खतरा में डाला गया था। మరి కనీసం దేవుని సన్నిధిలో ఉండి విచారణ చేసి తెలుసుకోవాల్సింది ఎందుకు ఇది నాకు ఇలా జరుగుతుందని। ये चीज़ होने का बाद भी उनको जानकारी होना चाहिए मेरा कोई क्यों ऐसा हो रहा है, वो रियलाइज होना चाहिए था, కానీ ఎప్పుడు కూడా దాని కోసం ప్రయత్నించలేదు। लेकिन वो रियलाइज नहीं हो पाया। అన్యాయంగా చివరికి దేవుని ఉగ్రతను చూడాల్సి వచ్చింది। वो उनका जो सोच का कारण से गॉड का उनका परिवार पूरा खतरा में गिर गए थे। ఆ స్థితికి చేరుకున్నారు। ఆ స్థితికి చేరుకున్నారు। वो गिरा हुआ स्थिति में पहुंच गए थे। అందుకనే కేవలం అన్యులే ఇటువంటి వాటి వెనకాల పరిగెడతా ఉంటారు। केवल अन्य लोग ऐसा सोच के उसका पीछे दौड़ता रहता है। అటువంటి వాళ్ళలో ప్రభు దగ్గరికి ఎవరైనా వస్తే కూడా ऐसा जो दौड़ता है उसमें कोई अगर प्रभु का पास आएगा तो మరి వాళ్ళకి కావాల్సిన వస్తువుల కోసమో వాళ్ళకి కావాల్సిన స్వస్థత కోసమో ఉద్యోగం కోసమో ఇల్లు కోసమో అప్పులు తిప్పలు తీర్చబడటం కోసమో उनका जो मतलब रिक्वायरमेंट्स है उसी के लिए वो लोग क्रिस्तु का पास आ रहा था। మరి అవి మరి తీర్చబడిన తర్వాత అవి నెరవేర్చబడిన తర్వాత దేవుడు ఎవరో కూడా వాళ్ళకి సంబంధం లేదు। अगर वो क्रिस्तु का बाद आने का बाद वो सब चीज़ उनको मिलने का बाद वो फिर से क्रिस्तु को छोड़ रहा था। మరి కానీ వాళ్ళు దేవుణ్ణి తెలుసుకుందామని రావట్లేదు। वो भगवान को जानने के लिए नहीं आ रहा था, उनका जो रिक्वायरमेंट है उसी के लिए आ रहा था। అంతే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు ఎలాగ బ్రతకాలనుకుంటున్నాడు అది వాళ్ళకి సంబంధం లేదు। वो गॉड का प्रणाली क्या है उनको कोई जरूरी नहीं, उनको जो चीज़ चाहिए उसी के लिए वो चर्च जा रहा है। అయితే మరి ఈ విధంగా మరి అన్యుల జీవితాల్లో లేదా విశ్వాసమైన వాళ్ళ జీవితాల్లో మరి దేవుడు ఇచ్చే ఈవుల కోసం పరిగెడితే జరిగే పరిస్థితులు ఇవి। ऐसे ही अन्य लोग उनका जीवन में जो क्रिस्त को ऐसा ही जानकारी लेके उनको जो चाहिए उसी के लिए क्रिस्त को जान रहा है। एक्चुअली क्रिस्तु मार्ग में आने के लिए और उनका जीवन बदलेगा करके नहीं आ रहा है, उनका जो चीज चाहिए उसी के लिए क्रिस्तु मार्ग में वो लोग आ रहा है। అందుకనే యేసయ్య ఏమంటున్నారంటే మనకి इसलिए यीशु मसीह क्या बोल रहा है, మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి, पहले मेरा राज्य को और मेरा नीति को खोजिए करके बोल रहा है। మరి ఇప్పుడు మనం మొదట మూల అంశానికి వద్దాం। దేవుని రాజ్యాన్ని లేదా ఆయన నీతిని వెతకడం అంటే ఏంటి? अपन अभी इसमें जो इम्पोर्टेंट पॉइंट में आएंगे, गॉड का राज्य और नीति को ढूंढना मतलब क्या है। దేవుని రాజ్యం కనపడుతుందా? गॉड का राज्य दिख रहा है क्या? ఏదైనా కనపడితే కదా మనం వెతికేది। कुछ चीज देखने से अपन ढूंढ सकता है, కానీ కనపడిన దానికోసం ఎలా వెతుకుతాం? वो तो नहीं दिख रहा है, अपन कैसे ढूंढेंगे? మరి దేవుని రాజ్యాన్ని వెతకమని యేసు ప్రభు వారు ఇక్కడ అంటున్నారేంటి? लेकिन प्रभु बोल रहा है मेरा राज्य को ढूंढिए करके बोल रहा है, लेकिन वो तो नहीं दिख रहा है। అంతేగా దేవుని రాజ్యం కదా ఆ దేవుని నీతిని కూడా వెతకమంటున్నాడు। वो केवल राज्य नहीं है, उनका नीति को भी ढूंढने के लिए बोल रहा है। మరి నీతి ఎక్కడ కనపడుతుంది మనకి? वो नीति कहाँ अपन को दिख रहा है? ప్రపంచం అంతా కూడా అవినీతి దుర్నీతితో నిండుకొని ఉంది కదా। वो वर्ड पूरा करप्शन और दुर्नीति से भरा हुआ। మరి ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే यहाँ गॉड का उद्देश्य क्या है? ఏంటంటే మనం మొదటగా మరి మనం దేనికో వెతకాలంటే దేవుని యొక్క పనులకు మొదట ప్రాధాన్యత ఇవ్వటం। దేవుని రాజ్యాన్ని వెతకటం అంటే దేవుని యొక్క పనులకు దేవునికి సంబంధించిన విషయాలకు మన జీవితంలో మొదటి స్థానాన్ని ఇవ్వటం। यहाँ वचन क्या बोल रहा है? गॉड वचन में ऐसा लिखा है, पहले गॉड का क्या बोला, అదే ఆయన మొదటి స్థానాన్ని ఇవ్వటం। उनको पहले स्थान अपन देना है। మరి దేవుని చిత్తానికి वचन का దేవుని చిత్తానికి भगवान का जो अनुसार చిత్తం చెప్పండి। चित्त, అలాగే ఆయన యొక్క అధికారానికి ऐसा ही उनका जो अधिकार के लिए మన జీవితం పైన దేవుని యొక్క అధికారానికి अपना जीवन में उनका अधिकार देने के लिए దానికి దేవునికి అత్యధిక ప్రాధాన్యతనిస్తామో उसी के लिए अपन गॉड को सबसे ज्यादा ప్రాధాన్యత ज़्यादा प्रायोरिटी देना है। వీటికంటే ఎక్కువగా ఈ ప్రపంచంలో ఉన్న మరి ధనం కన్నా లేదా పరిస్థితుల కన్నా వీటికంటే ఎక్కువగా దేవునికి ప్రాధాన్యతను ఇవ్వటం।
इस संसार में जो चीज़ है उससे अपन गाड का लिए पहले प्रायोरिटी देना है। అంతేకాకుండా ప్రతి పనిలోనూ దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వటం. वो ही नहीं है, तो अपन जो काम कर रहा है उसमें भगवान को पहले प्रायोरिटी देना है। అంతేకాకుండా ఆయన చెప్పినట్లుగా జీవించటం. तो क्रिस्तु ने जो जीवन जीने के लिए बोला था ऐसा ही जीना है। అయితే రోమీయులకు 14:17 కూడా ఒకసారి మనం చూసినట్లయితే रोमन्स 14:17 चैप्टर 14 और 17 क्वेश्चन में जो प्रभु का राज्य का అంటే దేవుని యొక్క రాజ్యం గురించి అక్కడ ఒక మాట చెప్పబడింది. और प्रभु का राज्य का बारे में वहाँ लिखा गया थे। దేవుని రాజ్యం 17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. हिंदी में भी पढ़िए 14:17. क्योंकि परमेश्वर का राज्य खाना पीना नहीं परंतु धर्म और मेल मिलाप और वह आनंद है जो पवित्र आत्मा से होता है. అయితే ఇంగ్లీష్లో చాలా బాగా రాసింది. తెలుగులో ఎలా ఉందంటే నీతియు సమాధానమును మళ్ళీ పరిశుద్ధాత్మ యందలి ఆనందం అని మాత్రమే రాసింది. కానీ ఇంగ్లీష్లో ఎలా ఉందంటే But the kingdom of God is not a matter of eating and drinking, but of righteousness and peace and joy in the Holy Spirit. అంటే ఆ నీతి సమాధానము ఆనందము అన్ని కూడా పరిశుద్ధాత్మలో దొరుకుతాయి. అది దేవుని యొక్క రాజ్యము అని చెప్పి అంటే తినటము తాగటం మాత్రమే కాదు. देवन गॉड का राज्य ये है सिर्फ भोजन करना और पीना है यही नहीं है। उनका जो परिशुद्ध आत्मा में आनंद होना है वो ये गॉड का राज्य है. అయితే కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే ముందు లేదా దేవుని రాజ్యం అంటే ముందు మనం ఒక మాట ఆలోచించేద్దాం. అంటే ఏంటి అసలు కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే? దేవుని ప్రభు का राज्य क्या है एक बार अपन सोचेंगे. అంటే దేవుని రాజ్యం అంటే ఎక్కడైతే దేవుని యొక్క సార్వభౌమ అధికారము పనిచేస్తుందో దేవుని राज्य क्या है जहाँ उनका जो सॉवरेन रूल पालन करता है దేవుని యొక్క అధికారం మాత్రమే ఉంటుందో गॉड का जो ఆయన యొక్క ప్రభుత్వం మాత్రమే ఉంటుందో उनका राज्य जहाँ रहता है ఆయన యొక్క చిత్తం మాత్రమే జరుగుతుంది. उनका चित्त ओनली पालन करता है. అది దేవుని యొక్క రాజ్యం. वो ये गॉड का राज्य है. అయితే మరి కాబట్టి మనం దేవుని యొక్క చిత్తాన్ని మొదట వెతికినట్లయితే इसलिए अपन पहले गॉड का जो राज्य है वो खोजने से మనకు ఎగ్జాక్ట్గా ఏది కావాలో అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. अपन को अपन जीवन में जो चीज़ चाहिए भगवान ने अपन को देता है. అంతేకాదు ఈ లోకం యొక్క సుఖ దుఃఖాల పరిస్థితులన్నింటినీ కూడా ऐसा ही नहीं संसार का जो भी दुख है और संतोष है आनंद है వీటన్నిటిని కూడా దేవుని యొక్క రాజ్యాన్ని మళ్ళీ దేవుని యొక్క నీతిని బట్టి మనం వాటిని ఎదుర్కోగలం. అటువంటి పరిస్థితులన్నీ కూడా మనం సహించుకోగలం. దేవుని యొక్క రాజ్యాన్ని వెతకడం ద్వారా మనం వాటిని అన్నింటినీ తట్టుకోగలం, భరించగలం. गॉड का जो राज्य है वो ढूंढने अपन खोजने से उनका नीति और जो भी है अपना जीवन में मिलता है. అయితే ఏ విధంగా మనము దేవుని యొక్క మరి రాజ్యాన్ని వెతకవచ్చు? कैसे अपन भगवान का प्रभु का राज्य को खोदेंगे? అయితే కొన్ని మరి ప్రాక్టికల్ ఐడియాస్ కొన్ని ఉన్నాయి. 7 ways to seek first God's kingdom. सात रास्ता है प्रभु को किंगडम को कैसे ढूंढेंगे. तो छोटी चीज़ है जो हम रेगुलरली करते हैं, लेकिन एक बार हम फिर से उसको याद करेंगे कि ऐसा करने से भी प्रभु का राज्य को हम सीख रहे हैं बोलकर मैं पता अपना जीवन में डेली करता है ये उसका आप लोग को एक बार याद दिलाता हूँ. అయితే మొట్టమొదటిగా మరి దేవుని యొక్క రాజ్యాన్ని వెతకడానికి మనకు మార్గం ఏంటంటే ప్రార్థన. पहले है अपन प्रार्थना करना है. మొదటి దశలోనికి 5:17 కూడా తీయాల్సిన అవసరం లేదు, టైం సరిపోదు. మొదటి దశలోనికి 5:17 కూడా ఇలాగే చెప్పబడుతుంది ఏంటంటే నిరంతరము ప్రార్థన చేస్తూ ఉండండి. फर्स्ट थेसलोनिका में चैप्टर 17 वर्ड 5:17 में ऐसा लिखा गया था. पहले उनका राज्य ढूंढने के लिए बोला कंटिन्यू बोलते और दूसरा बात है बाइबल को पढ़ना, बाइबल रीडिंग करना. वो वचन रीडिंग करना है. మరి అంటే ప్రార్థన చేయడం ద్వారా మరి దేవుని యొక్క రాజ్యాన్ని మనం వెతుకుతున్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే దేవునితో సంభాషణలో మనం ఉంటాం. అలాగే బైబిల్ చదివినప్పుడు దేవుడు మనతో సంభాషిస్తున్నట్లు ఉంటాడు. जब प्रार्थना कर रहा है
अपन गॉड से डिस्कस कर रहा है ऐसा लगता है। అలాగే బైబిల్ చదివేటప్పుడు ऐसे ही बाइबल जब पढ़ रहा है, वचन जब पढ़ रहा है, प्रभु से डिस्कस कर रहा है, जैसे ही लगता है। అంటే ఇప్పుడు బైబిల్ చదవటంటే చాలా మంది దేవుని వాక్యం వింటమో లేదా ఒకరు సేవకులు చెప్పింది మాత్రం వింటమో అలాగా వాళ్ళు సొంతగా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో కూర్చొని బైబిల్ని అధ్యయనం చేయరు। बाइबल पढ़ना मतलब जो पास्टर जी बोल रहा है वही सुनता था। वो सब कुछ लोग सोचता है पास्टर जो बोलेंगे वही सुनेंगे, बाइबल नहीं पढ़ेंगे करके। ఇక్కడ నేను చెప్తున్న ప్రతి అంశం కూడా వ్యక్తిగతంగా చేయాల్సింది। यहाँ मैंने जो बोल रहा है वो सब इंडिविजुअल के लिए है बोल रहा हूँ। అది కూడా ప్రతిరోజు చేయాల్సింది। ये सब प्रतिदिन अपन जीवन में पालन करना है। తర్వాత మూడవది, ఇప్పుడు మూడో అంశం వచ్చాం। మొదటిది ఏం చెప్పాను, రెండోది, మూడవది ఏంటంటే వర్షిప్, ఆరాధన। ఆరాధన చేయొచ్చు దేవుని, మనం ఆరాధన చేస్తూ కూడా तीसरी बात है ये आराधना, प्रभु को आराधना करना। అంటే ఆరాధన చేయటం అంటే మనం పాట పాడొచ్చు, आराधना करना मतलब अपन गाना गा सकता है, లేదా దేవుని స్తుతించవచ్చు, प्रभु को स्तुति कर सकता है। ఇది మన ప్రార్థనలో ఒక భాగంగా కూడా ఉండొచ్చు। ये प्रार्थना में एक पार्ट है जैसा भी रह सकता है। ఈ విధంగా కూడా మనం దేవుని యొక్క రాజ్యాన్ని వెతకొచ్చు। ऐसे ही अपन प्रभु का राज्य खोज सकता है। అలాగే పశ్చాత్తాపం, నాలుగోది రిపెంటెన్స్। ऐसा ही पश्चाताप, अपना मन में पश्चाताप होता हुए भी प्रभु का राज्य ढूंढ सकता है। ఎలాగ పశ్చాత్తాపం అంటే ఇప్పుడు మరి మనం నిరంతరం పరిశుద్ధులేం కాదు కదా। और पश्चाताप कैसा होना है, अपन निरंतर पवित्र लोग तो नहीं है, कहीं ना कहीं పాప करते हैं, ఎక్కడో చోట పాపంలో ఉంటాం మనం, कहीं ना कहीं अपन गिर जाता है। సో దానికి కూడా మనం పశ్చాత్తాప పడుతూ ఉంటే उसके लिए भी अपन पश्चाताप होके అప్పుడు మనము దేవుని యొక్క రాజ్యాన్ని వెతికే వారంగా ఉంటాం। अपन जब पश्चाताप होता है उसी टाइम में भी प्रभु का राज्य ढूंढ सकता है। అలాగే బైబిల్ వర్స్ మెమరైజేషన్, ऐसा ही जो वचन है उसको याद रखना है। మరి భక్తుడైన దావీదు ఈ మాట అంటాడు కదా, वो దావీదు ऐसा बोलता है, डेविड ऐसा बोलता है నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను, ఎదుట నేను పాపం చేయకుండానట్లు। मेरा मन में आपका वचन रखूंगा, मैं अगर गिर जा रहा हूँ वो वचन को याद करूंगा। సో ఆ విధంగా కూడా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవటం వల్ల, ऐसे ही वचन अपना मन में रखने से మరి మనము దేవుని యొక్క రాజ్యాన్ని వెతికే వారంగా ఉండగలం। प्रभु का राज को खोजने वाले जैसे रह सकता है। మరి ఆరోదిగా ప్రైజ్ లేదా స్తుతి చెల్లించడం, सिक्स्थ वन ही स्तुति करना है। అంటే భక్తులు కీర్తనలో ఇలా అంటారు కదా, కృతజ్ఞతాస్తుతులతో నీ మందిర ఆవరణలో ప్రవేశించదను అంటూ। जो फॉलोवर है ऐसा ही बोलता है, कृतज्ञता से आपका नाम को स्तुति करना है करके बोलता रहता है। ఆ విధంగా మరి దేవుని స్తుతించడం ద్వారా కూడా మనం దేవుని యొక్క రాజ్యాన్ని వెతికే వారంగా ఉంటాం। प्रभु को स्तुति देने का द्वार अपन प्रभु को ढूंढ सकता है, मतलब खोज सकता है। అలాగే ఆఖరిగా సెవెంత్ వే ఏంటంటే, ఏడో మార్గం ఏంటంటే फाइनली థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత చెల్లించడం। प्रभु को कृतज्ञता देना भी प्रभु का वचन, प्रभु का राज्य खोजना है जैसा बोल सकता है। ఎందుకంటే మరి చాలా సార్లు మన జీవితాల్లో మనం పొందుకున్న వాటి తర్వాత ఎంతమంది మనం వాటికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు దేవుని చెల్లిస్తున్నాం। प्रभु ने अपना जीवन में बहुत सारा चीज दी है, वो अपन को मिलने के बाद अपन कितना लोग प्रभु को धन्यवाद दे रहा है, अपन एक बार सोचना चाहिए। ఎందుకంటే చాలా సార్లు మనం అడుగుతూనే ఉంటాం, भगवान को अपन पूछता रहता है కానీ ఎప్పటికీ మనం ఒకవేళ అడిగింది పొందుకున్న తర్వాత కృతజ్ఞత ఆ రోజు వరకు చెల్లిస్తామో, ఇంకా ఆ తర్వాత మర్చిపోతాం। तो जैसे ही अपन को जो चाहिए वो मिलने के बाद 1-2 दिन प्रभु को अपन कृतज्ञता देता है, उसका बाद अपन भूल जाता है। అందుకని కృతజ్ఞత చెల్లించడం ద్వారా కూడా इसीलिए अपन धन्यवाद डेली, मतलब डेली देने से మనం దేవుని యొక్క రాజ్యాన్ని వెతికే వారంగా ఉంటాం। प्रभु का मार्ग को खोज रहा है करके ये बोल सकता है। మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే अपन यहाँ जो ऑब्जर्व किए हैं, ठीक से देखने से ఈ 7 విషయాలు కూడా, जो 7 सूचना है, ఇవన్నీ కూడా మనం ఒక చోట నెరవేర్చగలం, ఒకేసారి చేయగలం।
ये जो 7 सूचना है अपन सभी अपना जीवन में ये कर सकता है। ఇవేంటంటే మన వ్యక్తిగత ప్రార్థన సమయమే. ये सभी है अपना मतलब इंडिविजुअल प्रेयर का समय, ये सब अपन इम्प्लीमेंट कर सकते ఎందుకంటే हैं। మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు अपना इंडिविजुअल जब प्रेयर करता है, మన యొక్క వ్యక్తిగత ప్రార్థన ఖచ్చితంగా మనం దేవునికి మొదటగా మరి పాటలు పాడతాము. మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆరాధన చేస్తాము. अपन जब अकेले प्रेयर करता है, प्रार्थना करता है, आराधना करता है, ఆరాధన చేస్తాము, స్తుతి చేస్తాము, కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాము, भगवान को धन्यवाद देता है అలాగే పశ్చాత్తాప పడతాము. और अपन मन में पश्चाताप होता है। ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాము, ధ్యానిస్తాము, वचन सुनता है और वचन ध्यानता है। ఆ తర్వాత అలాగా చదువుతూ బాగా సమీపంగా మనకు ఆ వచనం అనిపిస్తే వచనాన్ని మనం గుర్తు కూడా పెట్టుకుంటాము. वो जो वचन है अपन जब पढ़ रहा था अपना जीवन में वो अगर मैच हो रहा है, वो जो वचन को अपन याद रखता है। ఆ తర్వాత మన అవసరాల కొరకు ప్రార్థన కూడా చేస్తాం. अपना जीवन में जो चीज चाहिए उसी के लिए भी अपन ज्यादा प्रेयर कर सकता है। అంటే దేవుని రాజ్యాన్ని వెతుకుతా అంటే పూర్తిగా నీ యొక్క వ్యక్తిగత ప్రార్థన మీద ఆధారపడింది. प्रभु का राज्य खोजना मतलब कोई एक व्यक्ति का उनका पर्सनल प्रेयर करना है मतलब है। అంటే పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, पर्सनल मतलब రిలేషన్షిప్ విత్ గాడ్ पर्सनल रिलेशनशिप विद गॉड అంటే है। దేవునితో పాటు ఉన్నటువంటి వ్యక్తిగత అనుబంధమే నువ్వు దేవుని రాజ్యాన్ని వెతికే వారిగా చేస్తావు. वो जो प्रभु का प्रार्थना करना है वही है प्रभु का राज्य खोजने का रास्ता है। అలాగే మరి మొదటగా చూసింది ఏంటి? మొదట దేవుని రాజ్యాన్ని వెతకమన్నారు. రెండోది నీతిని. మరి ప్రభు నీతిని వెతకడం అంటే ఏంటంటే మరి దేవుడు చెప్పిన ఆ విలువలు ఏవైతే విలువలు ఉన్నాయో ఆ విలువలు అనుసరించి మనం జీవించడమే దేవుని యొక్క నీతిని మనం వెతకడం. क्रिस्त का जो नीति है वो कैसा खोजना है, उनका ఆయన యొక్క విలువలను బట్టి మనం మోరల్ స్టాండర్డ్స్ ఆఫ్ उनका मॉरल स्टैंडर्ड्स जो वचन में लिखा है उसको पालन करने से उनका नीति खोद रही जैसे लगता है। అంటే మన యొక్క జీవితాన్ని దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి మరి ఆయన చెప్పిన విధంగా ఇది మంచి ఇది చెడు అన్నట్లుగా మనము నడుచుకుంటే అప్పుడు మనం దేవుని నీతిని వెతికే వాళ్ళంగా ఉంటాం. अपना जीवन में जो वचन का अनुसार जो अच्छा है जो बुरा है अपन सोच के जीना है, उनका नीति है। అలాగే మరి దేవుని నీతి ఇంకా మరి వెతికే వారంగా ఎక్కడెక్కడ ఉంటామంటే దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కనికరాన్ని మనము ఎప్పుడైతే చూపిస్తామో అప్పుడు కూడా మనం దేవుని నీతిని నెరవేర్చిన వాళ్ళు అవుతాం లేదా వెతికే వారిగా ఉంటాం. वो ऐसे भी प्रभु का जो प्यार और प्रभु का जहाँ अपन मदद जो भी मदद दूसरा को देता है वही अपन प्रभु का जो नीति पालन कर रहा है करके रहता है। మరి అంతేకాదు దేవుని నీతి ఎటువంటిదంటే गॉड का जो प्रभु का नीति जैसा है ఎటువంటిదంటే శత్రువులను కూడా ప్రేమిస్తుంది. जो एनिमीज है उन लोग का भी प्यार करना वही ప్రభు యొక్క నీతి అది. प्रभु का नीति है। అంతేకాదు శత్రువుల కొరకు ప్రార్థన చేయటం और उनके लिए प्रेयर करना है वो भी प्रभु का नीति है। అంతేకాదు వాళ్ళకు దాహం వేస్తే దాహం ఇవ్వటము, ఆకలిస్తే అన్నం కూడా పెట్టడము, భోజనం కూడా పెట్టడము, अपना जो सामने वाला को जब पानी चाहिए पानी देना, जब खाना अगर चाहिए खाना देना, वही प्रभु का नीति है। ఇది దేవుని యొక్క నీతి యొక్క స్టాండర్డ్ అన్నమాట. वो है प्रभु का नीति का जो स्टैंडर्ड है। అంతేకాదు దేవుని యొక్క నీతిలో ఒకడు గొప్ప భక్తిపరుడు కాదు, ఒకడు మరి తక్కువ భక్తిపరుడు అవడు. प्रभु का नीति में कोई मतलब ज्यादा नहीं है, कोई नीचे भी नहीं है। ఎందుకంటే ఉదాహరణకు మనం తీసుకుందాం దావీదు మహారాజు అలాగే ఊరియా. एक एग्जाम्पल है वो डेविड और उरिया करके अपन बाइबल में देख सकता है। అయితే దావీదు మహారాజు దేవుని హృదయానుసారాన్ని దావీదు మహారాజు చేసిన తప్పును బట్టి దేవుడు దావీదు మహారాజుని ఏమీ ఉపేక్షించలేదు. डेविड जो गलत किए थे वो किंग है करके भगवान ने उनको छोड़ा नहीं था। जो गलती किया और गलती का अनुसार उनको शिक्षा दिया है। ఎందుకంటే ఊరియాని అన్యాయంగా చంపిస్తాడు. जो उरिया है उनको बिना अन्याय से उनको मार डाला था। కానీ దేవుడు అవన్నీ కూడా గమనించి प्रभु ने ये सब देखकर దావీదు యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టాడు. కానీ डेविड का उनका जो उसको जिंदा रखा, उनको जिंदा रखा है। కానీ ఆయన కుటుంబంలో మాత్రం ఎంతో కీడు చూశాడు. उनका परिवार में वो
चोट पहुंचा दिए थे। అంటే దేవుని నీతిని మనం అక్కడ గమనించాలి. यहाँ अपना क्रिस्त नीति को अपन देख सकता है। అంటే దేవుని నీతి యొక్క విలువలు అది ఎవరికైనా కూడా ఆయన నీతి ఒకే రకంగా ఉంటుంది. प्रभु का नीति सभी का ऊपर एक ही जैसा रहता है, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉండదు. एक को ज्यादा है एक को कम, ऐसा नहीं रहता है। సో ఆ నీతిని మనం వెతికే వారిగా ఉండాలి. वो प्रभु का नीति अपन खोदरा जैसा रहना है। కాబట్టి మనం ఆత్మీయంగా ఎదగటం ద్వారా अपन आत्मीय स्थिति में जब डेवलप होता है, మరి ఎక్కువగా దేవుని దగ్గరికి రావటం ద్వారా प्रभु का नजदीक आने से మనం దేవుని నీతిని ఇంకా నేర్చుకుంటూ వెళ్తాం. प्रभु का नीति अपन सीख सकता है। ఎందుకంటే ఒక రోజులో ముగిసేది కాదు. ये एक दिन में होने वाला नहीं है, ఇది నిరంతరం జీవించే కొద్దీ మనం తెలుసుకునేది. ये निरंतर प्रक्रिया है। కాబట్టి इसलिए మనము దేవుని రాజ్యాన్ని अपन प्रभु का राज्य దేవుని యొక్క నీతిని और उनका नीति नहीं మనము మొదట వెతికినట్లయితే पहले अपन खोदना है। అప్పుడు మనకు ఏవేవి అవసరమైనాయో जब अपन प्रभु का राज्य और नीति को ढूंढता है, हमें जो जरूरत है అవన్నీ కూడా అప్పుడు దేవుడు మనకు वो भगवान ने अपन को देता है। మనం అడగకుండానే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. अपन बिना पूछे वो देता है। అంటే దేవుని పనిలో మనం ముందుండాలి. तो प्रभु का सेवा में अपन पहले रहना है। దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే प्रभु का राज्य खोजना मतलब దేవునికి సంబంధించిన వాటి అన్నిట్లో నువ్వు భాగం తీసుకోవటం. प्रभु का जो चीज है वो सभी में अपन इन्वॉल्व होना है। ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే మరి నీకు అందుబాటులో అక్కడ మాత్రమే ప్రార్థన అంటే తప్పకుండా వెళ్ళాలి. कहीं अपन कहीं भी है वो उस एरिया में अगर प्रेयर चल रहा है उस एरिया में अपन को जाना है। ఎందుకంటే నువ్వు ఒక్కడిగా మనటం కంటే నలుగురు ఐదుగురు కలిసి మనటం అది ఇంకా ఎక్కువ బలాన్ని ఇస్తుంది. अपन एक ही प्रार्थना करने से 4-5 लोग मतलब जो लोग है ज्यादा लोग इकट्ठा होकर प्रेयर करना है और गॉड को स्तुति करना है, वो अच्छा है। ఎందుకంటే మన కనీసం ఇప్పటివరకు ఈ అవకాశం ఉంది. अपन को ये अपॉर्चुनिटी है। ఇంకా రాబోయే రోజుల్లో ఆ అవకాశాలు ఉండవు. आने वाला दिन में वो ये अपॉर्चुनिटी मिलेगा कि नहीं मिलेगा पता नहीं है। అటువంటిప్పుడు మరి ఆత్మీయ స్థితి మరి క్షీణించిపోతుంది. वो टाइम में अपना जो आत्मीय स्थिति है वो गिरना नहीं चाहिए। కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. इसीलिए अपन अभी जो अपॉर्चुनिटी है वो अपॉर्चुनिटी को अपन उपयोग करना ఫాయిదా है। ఉంటాను. అది మనం దేవుడు ఇచ్చిన కృపను మనం వ్యర్థం చేసుకోకూడదు. प्रभु ने जो दिया है कृपा, वो कृपा को अपन सफल करना है। ఎందుకంటే ఈ మందిరం లేని ఇటువంటి ప్రాంతంలో కూడా चर्च जहाँ नहीं है उसी एरिया में भी अपन మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. ऐसा अपन प्रेयर करने के लिए प्रभु ने कृपा दिया गया। మరి ఆ కృపను మనం నిరర్ధకం చేసుకోకూడదు. ये जो प्रभु ने जो कृपा दिए है ये कृपा को अपन कंटिन्यू करना है, इसको व्यर्थ नहीं करना है। కాబట్టి తరచూ ప్రార్థన జరుగుతున్నప్పుడు ప్రార్థనకు రావటం, डेली जो प्रार्थना हो रहा है वो प्रार्थना में अपन पार्टिसिपेट करना है। అక్కడికి వచ్చి నీ వంతు ఏదో ఒకటి పాట పాడినా ప్రార్థన చేసినా దేవుని కోసం నువ్వు ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నట్టే లెక్క. वो प्रार्थना में अपन प्रार्थना करना, गीत गाना है तो भी प्रभु का राज्य ढूंढना जैसा है। ఏ చిన్న పని నువ్వు దేవుని కోసం చేసినా ఆయన రాజ్యాన్ని కట్టినవాడే అవుతావు. अपन जो भी प्रभु के लिए करता है वो उनका राज्य कंस्ट्रक्शन में अपन भी मतलब भागस्वामी हो सकता है। ఎందుకంటే ఆఖరిగా ఈ వచనంతో పూర్తి చేసుకుందాం. 19వ వచనంలో మీరేం చదవాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను. लास्ट में ये मैचेस 6th और 19 वर्ड से एक बार पढ़ेंगे। ఎందుకంటే భూమి మీద మీకోసం ధనం కూర్చుకోవద్దని ప్రభు అంటున్నాడు. इस संसार में आपके लिए प्रॉपर्टी जो भी है वो इकट्ठा नहीं करना है करके बोल रहे हैं। అంటే ఆత్మీయ అర్థంలో మనం తీసుకుందాం. इसमें अपन आत्मीय स्थिति में ले लेंगे। ఎందుకంటే ఎందుకంటే ఈ లోకంలో ధనాన్ని చిమ్మెట కానీ తుప్పు కానీ తినివేస్తుంది. इसमें इस संसार में जो अपन को मिला है वो रस्ट पकड़ सकता है, मौत भी पकड़ सकता है। అందుకని దొంగలు కన్నం వేసి దొంగిలేదారు. अपना ये चोर लोग भी लेके जा सकता है। కానీ అందుకని 20వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే పరలోకమందు మీ కొరకు ధర్మం కూర్చుకునుడి. प्रभु क्या बोल रहा है? स्वर्ग राज्य में आपका धन को इकट्ठा करने के लिए बोल रहा है। అక్కడ అచ్చట చిమ్మెట ఉండదు, తుప్పైనా దాన్ని తినివేయదు. वहाँ कोई रस्ट नहीं पकड़ता है, कोई चोर नहीं रहता है. దొంగలు కన్నం వేసి దొంగిలరు.
कोई चोरी नहीं कर सकता है वहाँ। అలాగే నీ ధనం ఎక్కడ ఉండును, आपका धन जहाँ रहता है, నీ హృదయమును అక్కడే నీ హృదయమును ఉండును. आपका जो मन है, जहाँ धन रहता है वहाँ मन रहता है. సహీ ట్రాన్స్లేట్. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. కాబట్టి మీకు అందరికి అర్థమైందని అనుకుంటాను. నేను అంటే ఇక్కడ ఈ లోకంలో మరి మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం డబ్బులు బట్టలు ఇవి సమకూర్చుకోవద్దని కాదు. इस संसार में अपन को जो चाहिए वो लेने के लिए ले सकता है, लेकिन उसी के लिए नहीं बोल रहा है. అంటే ఈ లోకంలో మనం జీవించడానికి మనకు అవసరమైనంత వరకు మనం సమకూర్చుకుందాం, పర్వాలేదు, దాన్ని తప్పు పట్టట్లేదు దేవుడు. కానీ మన హృదయం అనే ధనం ఎక్కడ ఉండాలి? అది దేవుని రాజ్యంలో ధనంగా మారాలి. మన నిజమైన ధనం దేవుని రాజ్యం కొరకు అయినదిగా అయితే అప్పుడు అది మనకి ఫలభరితంగా ఉంటుంది. అప్పుడు అది మనం ఆ ధనము ఎవరు కూడా మరి దొంగిలించలేరు, తిప్పు పట్టదు, చిమ్మట తినేది. अपना मन जो है प्रभु का राज ढूंढने वाला मन रहना चाहिए. जब अपन प्रभु का राज ढूंढने वाला मन रहता है, कोई चोर अपना मन को लेके नहीं जा सकता. मतलब मन मतलब यहाँ अपना मतलब धन जैसा है. కాబట్టి అందుకనే పరలోక రాజ్యంలో మీ కొరకు ధనం కూర్చోవాలంటే కేవలం కానుకలు ఇవ్వమని దేవుడు అంటలేదు. దేవుని పని కోసం కానుకలు ఇస్తే సరిపోద్ది అనుకుంటే కాదు. वो प्रभु का सेवा के लिए सिर्फ पैसा देना या कपड़ा देना, पैसा देना, ये देना, वो नहीं है. सिर्फ अपन उसके लिए ప్రభు యొక్క రాజ్యం కోసం నువ్వు ఒక చిన్న పని చేసినా, లేదా ఇప్పుడు ప్రార్థన జరుగుతుంది, అక్కడ వచ్చి సహోదరులు వంటలు అవి చేస్తారు ప్రార్థనలో, దాన్ని వచ్చి ఒక చిన్న గెరిటేసినా కూడా అది దేవుని రాజ్యంలో నువ్వు ధనం సమకూర్చినట్టు. सिर्फ पैसा देना वो देना ये देना नहीं है. गॉड का जो सेवा में कुछ भी मतलब सेवा में कुछ भी अपन काम कर रहे हैं, सिस्टर लोग कभी खाना पका रहा है, उसमें भी तुम कुछ काम कर सकता है, तो भी वो भी राज्य में स्वर्ग राज्य में कुछ अपना धन भरा जैसा है. అంటే దేవుని కోసం నువ్వు పని చేయటం వల్ల దేవుని రాజ్యంలో నువ్వు నీ ధనాన్ని పెంచుకుంటున్నావు, కూర్చుకుంటున్నావు దాని అర్థం. प्रभु का नाम के लिए अपन जब काम करता है, वो स्वर्ग राज्य में अपना जो धन है वो एक इकट्ठा कर रहा है जैसा है. కాబట్టి అటువంటి ధనాన్ని మనందరము సమకూర్చుకోవడానికి ప్రభు మనందరికీ సహాయం చేయాలి. ऐसा ही मन धन को अपन इकट्ठा करेंगे करने के लिए अपन कोशिश करेंगे. ప్రభు हमें सहायता दे, प्रभु अपन को सहायता देंगे. ప్రభు ఈ మాటలను మనం మిగిలిన ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మరి ఏమన్నా ఎక్కువసేపు అవ్వలేదు కదా.